పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. సైబర్ మోసాల ద్వారా కొట్టేసిన సొత్తును విదేశాలకు తరలించేందుకు సహకరించిన 8 మంది ఏజెంట్లు సహా 21 మందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. వారిని హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 20 సెల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు, 4 పొదుపు ఖాతా పుస్తకాలు, 105 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సైబర్ నేరస్తులు కొట్టేసిన సొమ్మును దేశంలోని పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసి విత్డ్రా చేసుకుంటున్నట్లు చెప్పారు. We have also created a special teams, joint teams, which operate with the bureau, and these teams are also executing PT warrants, getting criminals from different parts of the country. So that is another one thing which was done this year. We have arrested 1,057 cyber criminals were arrested this year, and they were involved in 19,000 plus cases in Telangana. More than 1 lakh cases in the country these people have been involved in. However, many special police stations will create, they will not be handled. The volume chala undi. Dedicated, every police station has staff. That will be better. Most probably next year will be focusing on creating cyber crime vertical in each and every police station.